మీ తరపున ఎవరు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు గట్టిగా మాట్లాడారు కదా సార్? చాలా బాగా మాట్లాడారు. బీజేపీ పార్టీకి పార్టీ మా కోసం అని చెప్పిన ఒక ధర్నా, ఒక నిరాహార దీక్ష చేపట్టింది. గ్రేట్. ఎస్, ఓకే, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీజేపీ పార్టీ. అవును, అంటే మాకు రాజకీయంగా మాకుండేటటువంటి ఐడియాలజీ వేరు కావచ్చు, కానీ గుడ్డుని కావాల్సిన కళ్ళు కదా. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంది? మా రిటైర్మెంట్ బకాయి మాకు రావాలి. మనము వరదలలో కొట్టుకుపోతూ ఉంటే అది ఓ కట్టిన అది పామ ఏదో ఒకటి మొత్తానికి సపోర్ట్ దొరికితే సపోర్ట్ చాలు అని చెప్పి అనుకుంటున్నాం. ఎస్, ఓకే, వీఆర్ వెరీ వెరీ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు వెంకటరమణారెడ్డి గారు అండ్ బీజేపీ పార్టీ. ఓకే, ఇప్పుడు మేము ఇట్లా అంటే ఇది రాజకీయం అంటారు మళ్ళీ. అంటే మమ్మల్ని అంటే మేము ఇదే లైన్ మీద పోవాలి, అందుకోసమే మాకు ప్రాబ్లం అవుతుంది. మేము లైన్ తప్పకుండా పోవాలి, డిసిప్లిన్గా పోవాలి. కొంచెం అటు ఇటు జరిగిన కానీ వీళ్ళు ఇంకో రాయేస్తారు మా మీద. ఏమని? వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుంది, బీజేపీ పార్టీ నేను కరెక్టా కాదా, నేను వీళ్ళను మోసం చేస్తున్నా చేస్తలేనా, వీళ్ళ పైసలు నా దగ్గర ఉంచుకోలేదా, మరి వీళ్ళు వడ్డీ కట్టుకుంటూ ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది అదృశ్యం అయిపోయినరు, ఇది వాళ్ళకు అవగాహన రాదు. ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇవల్ల కూడా మనం చర్చ చేసుకునే ఈ సందర్భం లోపల బట్టి విక్రమార్క గారి దగ్గర ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, జేఏసీకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంది. మనం ఇప్పటికైనా ఒకటి కోరుకుందాం సార్, వీళ్లకు ఇవల్ల ఒక నిజమైనటువంటి తీపి కబురు ఇవ్వాలి. నిజమైనటువంటి తీపి కబురు ఏంది? వాళ్ళ డబ్బులు వాళ్లకు వడ్డీతో సహా ఒకటేసారి పేమెంట్ చేస్తున్నాము, చనిపోయినటువంటి వాళ్లకు న్యాయమైనటువంటి ఎక్స్గ్రేషియా ఇస్తాము. గురువుల సొమ్మును తింటే ప్రభుత్వం బాగుపడది, పార్టీ బాగుపడది. అందుకోసం అని చెప్పని వాళ్ళ సొమ్మును వాళ్ళకు రూపాయి బిళ్ళతో సహా ఇచ్చేస్తాము అని చెప్పనని నిర్ణయం తీసుకోవాలని నేను భావిస్తున్నాను. తప్పకుండా సార్. మరి ఏకలవ్యుడు గురువుకు బొటన వేలిచ్చలేదు, ద్రోణాచార్యుడికి నిజంగా నేర్పిండా మరి ద్రోణాచార్యుడు? బొమ్మ పెట్టుకొని నేర్పుకున్న దానికే అయ్యా నీకేం కావాలి అని చెప్పని అడిగి రైట్ ఓకే కావాలని చెప్పండి, నా జీవితం సర్వనాశనం అయిపోతుంది తెలిసిండు కూడా బొటన వేలిచ్చిండు. అది నిబద్ధత. కానీ మీరు గురువులకు పంగనామాలు పెడతారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళు ద్రోణాచార్యుడు అయిపోయారు. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఏకలవ్యులు అయిపోయారు. మీరు అయితే బాధగా ఉంది సార్ నిజంగా. యాక్షన్ అండ్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, అది ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పంటే అధికారంలో ఉన్నంత మాత్రాన మాకేమైతుంది అని చెప్పాలనుకుంటారు కావచ్చు. కానీ సార్ ఒకటి, ఇప్పుడు సరే వాళ్ళు అలా అనుకుంటున్నాను, నెక్స్ట్ ప్రభుత్వం ఇటు కాదు ఇంకొకటి అనుకుంటాం.